యోహాను సువార్త 21వ అధ్యాయం 12వ వచనంలో ఇలా వ్రాయబడింది, చేపలు అంత విస్తారముగా పడినను వల పెగలలేదు. యేసు రండి భోజనము చేయడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున ఎవడు నువ్వెవరివి అని అడగ తెగింపలేదు అనే మాట చూసాం. దేవునికి స్తోత్రం. చేపలు అంత విస్తారంగా పడినను వల పెగలలేదు. వాస్తవానికి ఆ మాట ఎందుకు రాయబడిందంటే, అన్ని చేపలు పడితే వల ఏమైపోద్దంట, చినిగిపోతుందట, వల నిలబడదు. కానీ అది దేవుడు ఆశీర్వాదం ద్వారా వచ్చింది, దేవుడు మాట ద్వారా పడ్డ చేపలై కనుక దేవుడు చేపలు పడడానికి మాత్రమే కాదు, వల బలంగా ఉండినట్లుగా కూడా ఆయన చేయగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాన్ని దేవుని వాక్యం ఉంటున్న వాళ్ళరా, దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అంటే ఒక గొప్ప ఆశీర్వాదాన్ని వారికి ఇవ్వడానికి ఆయన కనపడ్డాడు. ఏమీ లేవు, ఒక్క చేప కూడా లేదు, నా ప్రయత్నం ఫలించలేదు అనే నిరాశలో వారు ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మనం దేవుణ్ణి విడిచి చేపలు పట్టడానికి వెళ్ళాం. మేము కూడా నీతో వస్తామని అందరూ కలిసి వెళ్ళారు. చాలా ప్రయాసపడ్డారు, ఎంతో యాతన పడ్డారు, ఎంతో కష్టపడ్డారు. కానీ వారు అనుకున్నది సాధించలేకపోయినా నిరాశలో ఉన్నటువంటి శిష్యుల దగ్గరికి యేసు ప్రభువారు వచ్చి అంటున్నాడు కదా, ఆయన నా మాట వినండి, నా మాట ప్రకారంగా మీరు చెయ్యండి, విస్తారమైనటువంటి ఆశీర్వాదాన్ని, సంతోషాన్ని మీరు పొందుతారని యేసు ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు విస్తారమైన ఆశీర్వాదాలు పొందాలి అంటే ఒకటి మార్గం ఆయన చెప్పింది చేయటమే. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పింది చేయగలిగితే నీ జీవితంలో ఎన్నో దీవెనలు, బహుళ ప్రయోజనాలు నువ్వు పొందగలుగుతావు. విస్తారమైన లెక్కకు మించినన్ని కార్యాలు నీ జీవితంలో నువ్వు పొందుతావు. అంత మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ సంతోషంగా ఆనందంగా నీవు ఉంటావు. ఇప్పుడున్న ఆశీర్వాదం కాదు, ఇంకా మెండైన ఆశీర్వాదాలతో నేను నింపడానికే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో ఇలా రాయబడుతుంది. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో, అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక ధన్యులందరని. పిల్లరా, ఎప్పుడైతే దైవాశీర్వాదాన్ని, ఆనందాన్ని మనం అనుభవిస్తామో, ఇక్కడ రాయబడింది, అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసిస్తారు. హల్లెలూయా. ఏ దేశం అది? ఆనందకరమైన దేశంలో. ఈ లోకంలో దేవుడు ద్వారా పొందిన ఆశీర్వాదాలు మనకుంటే, వాటి ద్వారా ఇంకా మనం దీవించబడుతున్నప్పుడు పరలోక రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థలంలో మనకు స్థలాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. ఆ ఆనందకరమైన దేశంలో మనము నివసించుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం పాట పాడుతూ ఉంటాం కదండి, ఎవరైనా పోయినప్పుడు కొన్ని సందర్భాల్లో పాడుతూ ఉంటాం, నా పరలోకము నా దేశము, పరదేశి నేనెలా యాత్రికుడు. నేను ఒక యాత్రికుడిగా, పరదేశిగా ఈ లోకంలో ఉన్నాను. ఈ లోకం నాకు శాశ్వతం కాదు. నాది ఏ లోకం? పరలోకం. హల్లెలూయా. ఈ లోకంలో నేను అశాశ్వతంగా ఉన్నాను, కానీ దేవుని రాజ్యంలో శాశ్వతంగా నేను ఉంటాను. అది ఏ దేశం అంటే ఆనందకరమైన దేశం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఒక ఆనందకరమైనటువంటి రాజ్యం ఉంది. హల్లెలూయా. ఒక ఉన్నతమైనటువంటి స్థానం అది. ఆ స్థానములో మనం ఉండాలి అంటే ఈ లోక సంబంధంగా కొన్ని ఆశీర్వాదాలు మనం పొందాలి. ప్రియులారా, అయితే యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులందరినీ బలోపేతం చేసి ఆ రాజ్యానికి సిద్ధపరచడం కోసం, ప్రియులారా, ఆయన ఈ లోకంలో కూడా నిరాశలో ఉన్నటువంటి వారికి ఆ సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించడానికి విస్తారమైన చేపలు. ప్రియులారా, చేపలు అనగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఆశీర్వాదాలు. ఎన్ని ఆశీర్వాదాలు అంటే విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు మనకి ఇవ్వడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు.